ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. పైకి మూడు పార్టీలు కలిసే ఉన్నప్పటికీ లోపల మాత్రం తెలుగుదేశం పార్టీ తమగా పెద్దగా పట్టించుకోవడం లేదని ఇతర పార్టీలు రగిలిపోతున్నాయి. కూటమి కట్టకపోతే అసలు అధికారంలోకి వచ్చే వాళ్ళమే కాదని, ఈ పరిస్థితిలో అందరం కలిసి అధికారం చేపట్టినప్పుడు ప్రాధాన్యత కూడా అలాగే ఉండాలి కదా అంటూ జనసేన, బీజేపీలో చర్చ గట్టిగానే జరుగుతుందట. తెలుగుదేశం పార్టీ గతంలో ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు పూర్తి పెద్దన్న హోదాలో ఏకచక్ర అధిపతిగా వ్యవహరించేది. మిత్రపక్ష చిన్న పార్టీలను అణగదొక్కేలా వ్యవహరించినా పెద్దగా పట్టించుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం 19 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఒంతెత్తు పోకడలు మిత్రపక్ష జనసేన, బీజేపీ నేతలు తప్పుబట్టే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేవలం ఒక కులానికి పెద్దపీట వేయడాన్ని ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే కమ్మగా ఉందని చెప్పారు ఆయన. పైగా కమ్మగా అంటే తాను ప్రత్యేకించి చెప్పక్కర్లేదని, మీకందరికీ అంటే సమావేశంలో ఉన్న వాళ్లకు అర్థమయ్యే ఉంటుందన్నారు. ఆ కమ్మతో పాటే మనం దూరం ఉన్నామని చెప్పారు. ఒక కులం, మతం అని కాదు, ఎవరు గట్టిగా పనిచేస్తారో వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమవుతున్నాయి. పైకి పోకడ మాటలు ఉన్నప్పటికీ లోపల రంధ్రాలు చాలాగే ఉన్నాయి. రాష్ట్రంలో పరిపాలన కమ్మగా సాగిపోతుందన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేయడంతో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య చీలిక ప్రారంభమైనట్టే చెప్పాలిక. రాజకీయాల్లో కూటమి భవితవ్యాన్ని నిర్ణయించే శక్తి బీజేపీకే ఉందని గుర్తుంచుకోవాలన్నారు ఆయన. ఆదివారం తిరుపతిలో జరిగిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడే కళాహస్తి ఆనందం అడిగాడు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది సార్ అని నన్ను అడిగాడు. ఎన్టీఆర్ హయాంలో పాలన ఎలా సాగిందోనో ఒకరు గజ్జల మల్లారెడ్డి అడిగితే కమ్మగా సాగిందంటున్నా. ఇప్పుడు నేను అదే చెబుతున్నా. రాష్ట్రంలో పరిపాలన ఇంకా కమ్మగా సాగుతుంది. ఆ పరిస్థితి పోవాలి. కమ్మగా అంటే మీకు అందరికీ ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా. మనమందరం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నిజాయితీగా కష్టపడే వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. బీజేపీ లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు, అందులో జనసేన ఉండేదే కాదు అంటూ ఆయన రాజకీయంగా బాంబు పేల్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనన్నారు. అధిక శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆయన. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకమని తెలిపారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి రావడానికి కేవలం కేంద్రంలో ఉన్న మన బీజేపీ ప్రభుత్వమేమే అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నాను అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు పొత్తేంటి, పొత్తులో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి చూస్తుంటే నిజంగా ఊహించని పరిణామాలే. 2024 సెప్టెంబర్లో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జంతువుకో కలిసిందని చేసిన తీవ్ర ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్ల తర్వాత వ్యక్తిగతంగా తాను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగానే బీజేపీని ఈ అంశంలోకి లాగొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రత్యేకంగా మంత్రుల సమావేశానికి పిలిచారని రాజకీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. అంటే ఉమ్మడి కార్యాచరణ అంటూ తన పాపాన్ని అందరి మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా అది కాదు. నామినేటెడ్ పదవులు, అధికారాన్ని సంబంధించిన విషయాల్లో మాత్రం దూరం పెడుతున్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల పట్ల టీడీపీ తమకు అవసరం ఉన్నప్పుడు ఒకలా, మిగతా సమయాల్లో మరోలా వ్యవహరిస్తున్న తీరును పలువురు బీజేపీ నేతలు గ్రహించారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న సందర్భాల్లో పొత్తులు ఉన్న మిత్రపక్షాలను కొద్దిపాటి రాజకీయ ప్రయోజనం కూడా దక్కకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. అలాంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు గతంలో తాను చేసిన వ్యాఖ్యలను భిన్నంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఈ వ్యవహారం బీజేపీని బలవంతం భాగ్యస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీలో చర్చ జరుగుతోంది. అందుకే తెలివిగా బీజేపీ అటాక్ చేస్తుంది. వాస్తవం ఏంటంటే చంద్రబాబును వీళ్ళు కూడా నమ్మడం లేదు. ఆ వాస్తవం ఏంటంటే చంద్రబాబు రాజకీయాలు వేస్ట్ అనేది బీజేపీకి తెలిసిన సత్యం. వేరే ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీ చంద్రబాబుతో ముందుకు పోతోందే తప్ప మరొకటి కాదు. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ.
ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా చెప్పాలా? దొరికినాడు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది ఆ జంతు కొవ్వు కంటే. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు.